ఎన్నికలతో పాటు ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ మరి 42% బీసీల రిజర్వేషన్ ఎట్లా ఖరారు చేస్తే బాగుంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి జీవోని తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆ జీవో ద్వారా ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అయినటువంటి ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టులో మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి. సో ఇప్పటికే బీసీకి సంబంధించిన బీసీ నాయకులంతా కూడా ప్రతిపక్ష నేతలంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా మరి భారత రాజ్యాంగం 9వ షెడ్యూల్లో పెట్టి మరి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో చట్టబద్ధతగా అంటే రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రత్యేకమైనటువంటి జీవో ద్వారా మరి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించడమేది. ఒకవేళ జీవోనే కనుక అమలైతే జీవో ద్వారా మరి బీసీలకు న్యాయం జరిగితే మరి ఎందుకు ఈ బీసీ బిల్లును చట్టసభలో పెట్టి ఆమోద ముద్ర వేసి పార్లమెంటుకు పంపించారు? అంటే బీసీలను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టు కొంత ప్రతిపక్షాలు కొంతమంది బీసీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. సో డిస్కషన్ చేద్దాం. అసలు ఈ ప్రత్యేక జీవో ద్వారా మరి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదా? ఏం చేయబోతున్నది బీసీ నాయకులు? మరి ఇప్పటికే కవితక్క మరి రైలు రోకో చేస్తా అని చెప్పేసి సిద్ధమవుతున్నది. అసలు ఏం జరగబోతున్నది? ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరగయా? ఎందుకు సర్పంచ్ ఎన్నికలకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి? వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. దీంతోపాటు 22,000 ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇక గతంలో ఒక 30,000 32,000 అన్నారు. ఆ 32,000కు సంబంధించి 22,000 సంబంధించి ఓవరాల్గా 40,000 నుంచి 50,000 కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఒక 2 నెలల తర్వాత మరి అంటే అక్టోబర్లో మరి కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కనబడుతున్నది. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, మన ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కసరత్తు మొదలుపెట్టింది? సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. కల్తీ కళ్ళు దాగి 7 మృతి చెందిరు. ఆ కల్తీ కళ్ళలో ఏం కలిపిరో మరి ఆ రిపోర్ట్స్ కనుక చూస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కనబడుతున్నది. సో మురికి నీళ్ళు, ఏవో అడ్డదుడ్డమైనటువంటి పనికిమాలిన ట్యాబ్లెట్లు, కొంత మత్తు పదార్థాలు ఆ కల్తీ కళ్ళలో కలిసినట్టుగా మరి కొంత నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ కళ్ళు ఎక్కడ తయారవుతున్నది అటువంటి ఒక అంశం మీద తనిఖీలు కూడా చేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్లో సినీ ప్రముఖులకు మరి ఉచ్చు బిగిస్తున్నది. ఈడీ కేసు నమోదు చేసింది దాదాపు 19 నుంచి 20 మంది మీద. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు, అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. మొదలుగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం. మన తొలి వెలుగు ఈ పేపర్లో కనుక హెడ్లైన్ చూస్తే ఏం కనబడుతున్నాయి? 1000 కోట్లు మింగిన్రు, రానా విజయ్ దేవరకొండపై ఈడీ కేసు, వారితో సహా మరొక 27 మంది పైన నమోదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సంచలనం, కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ఆధారాలు. ఇక బెట్టింగ్ యాప్స్లో లాభాలు టాలీవుడ్కు వాటాలు, త్వరలో విచారణకు పిలువనున్న అధికారులు. సో మరి ఇక్కడ మనీ లాండరింగ్ జరిగినటువంటి కోణంలో రానా మీద, విజయ్ దేవరకొండ మీద, ఇంకా కీలకమైనటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది సినిమా హీరోలు, ఇంకొంతమంది ఇతర నటీనటుల మీద 27 మంది మీద దాదాపు అంటే ఎవరితోటి 29 మంది మొత్తం రానా విజయ్ దేవరకొండపై ఈడీ కేసు, వారితో సహా మరొక 20 అంటే దాదాపుగా 29 నుంచి 30 మంది దాకా మరి కేసు నమోదు చేసింది ఈడీ. మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి కోణంలో దాదాపు 1000 కోట్ల రూపాయలు మింగిరట మన టాలీవుడ్ మరి బెట్టింగ్ యాప్స్ పేరుతోటి 1000 కోట్లు మింగిరట. ఈ మింగిన డబ్బులన్నీ కూడా కక్కిచ్చే పనిలో పడ్డది. సో 29 మందిని మరి ఇప్పటికైతే కేసులు నమోదు చేసి విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతుంది. రైట్, ఇంకో వార్త కనబడుతుంది. కొండా మురళి సస్పెన్షన్, పార్టీకి వరంగల్ ఎమ్మెల్యేల డిమాండ్, ఫిర్యాదు చేసినా పట్టించుకోరా, పైగా మమ్మల్నే వివరణ అడుగుతారా, లేదంటే మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, మేము ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. ఇక పీసీసీ డిసిప్లినరీ కమిటీతో వరంగల్ నేతలు, క్రమశిక్షణ కమిటీ నిర్ణయంపై ఉత్కంఠ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో మొన్ననే చెప్పుకున్నాము, మొన్న కొండా ఫ్యామిలీ దగ్గరికి ఎవరు పోవద్దు, సైలెంట్గా ఉండాలని ముఖ్యమంత్రి గారే మరి ఈ వరంగల్ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారని చెప్పుకున్నాం. సో మళ్ళీ క్రమశిక్షణ కమిటీ ఒక్కసారి గాంధీ భవన్లో భేటీ అయితే వాళ్ళతో మాట్లాడింది. అసలు సమస్య ఏందని చెప్పేసి వరంగల్ సంబంధించిన నేతలతో మాట్లాడితే, ఒకటి కొండా మురళిని అన్నా సస్పెండ్ చేయండి, లేదంటే మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, మేము కూడా ఆయన మాట్లాడినట్టు మాట్లాడతామని ఒక అల్టిమేటం జారీ చేశారు. మరి క్రమశిక్షణ కమిటీ మరి ఏం చెప్పబోతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకున్నది, మరి ఏం చెప్పబోతున్నది, ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కొంత ఉత్కంఠగా నెలకొన్నది. ఈ కొండా ఫ్యామిలీకి సంబంధించి వరంగల్ పొలిటిక్స్ మొత్తం కూడా తిరుగుతూ ఉంది, వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంది. కొండా ఫ్యామిలీ
మీద కొంత గుస్సాగా ఉన్నట్టు తెలుస్తుంది వరంగల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు. సో డిస్కస్ చేద్దాం. మరి ఆయన సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి ఏందనేది. రైట్, మరో వార్త. కేటీఆర్కు పోటీగా కవిత, కొత్త స్ట్రాటజీతో దూకుడు. బీఆర్ఎస్కు ధీటుగా జాగృతి. గ్రామాన జాగృతి కమిటీలు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధం. హామీలపై సీఎం రేవంత్కు సవాలు. మా నాన్న కాదు చర్చకు నేను వస్తానంటూ ఫైర్. నిత్యం జిల్లాలో పర్యటించేలా ప్లాన్. తలలు పట్టుకుంటున్న గులాబీ లీడర్లు. సో ఇక్కడ కాంపిటీషన్ పెరిగిపోయింది. పొలిటికల్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. ప్రధానంగా కల్వకుట్ల ఫ్యామిలీలో ఇంకా కాంపిటీషన్ ఎక్కువైంది. ఓవైపు హరీష్ రావు, ఇంకోవైపు కేసీఆర్, ఇంకోవైపు కేటీఆర్, ఇంకోవైపు కవితమ్మ. సో ఇక కొంత కేసీఆర్ గారు అంటే ఫామ్ హౌస్కు ఆయన పరిమితమయ్యారు. ఆయన 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఆయన పెద్దగా రాజకీయ ఆకాంక్ష లేకపోవచ్చు. ఇక హరీష్ రావు గారు మరోవైపు కేటీఆర్, ఇంకోవైపు కల్వకుట్ల కవితమ్మ. ఇక హరీష్ రావు గారు కూడా కొంత ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రధానంగా అన్నా చెల్లెల మధ్య మాత్రం మామూలు కాంపిటీషన్ కాదు. ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఈమెనేమో జాగృతికి అధ్యక్షురాలు. ఇక ఆయనేమో 10 సవాలు విసురుతూ హైదరాబాద్లో కావచ్చు, ఇటు వేరే అంశాల మీద మాట్లాడుతుంది. కవితమ్మ జాగృతిని పెట్టి జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నది. నేనే సీఎం అని కూడా ఆమె చెప్పుకుంటున్నది. సో మరి ఏం జరుగుతుంది ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. డిస్కషన్ చేద్దాం. ఏ స్ట్రాటజీ బాగా అప్లై చేస్తున్నారు? కవితక్క స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుందా తెలంగాణలో? మరి కేటీఆర్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? భవిష్యత్తులో ఏం జరగబోతుంది కల్వకుట్ల ఫ్యామిలీ అనేది డిస్కస్ చేద్దాం. ఇక హెచ్సిఏలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో 200 కోట్ల స్కామ్. భారీగా నిధులు గోల్మాలు. ప్లేయర్స్ ఎంపికలో కరప్షన్. వారి పేరెంట్స్ నుంచి డబ్బులు వసూలు. అధ్యక్ష ఎన్నికలోనూ అక్రమాలు. పలువురి ప్రముఖుల సంతకాలు ఫోర్జరీ. ఇక ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్ల సేలు. టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్కు వేధింపులు. జగన్మోహన్ విచారణలో కీలక విషయాలు. 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు అంట. సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలో అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సృష్టించినట్టుగా సిఐడి అరోపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎవరైతే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నాడో ఈ జగన్మోహన్ రావు మరి నకిలీ పత్రాలు పెట్టి ఆ యొక్క ఎన్నిక విషయం కావచ్చు, లేకపోతే ఎస్ఆర్హెచ్ టికెట్ల విషయం కావచ్చు, ఇవన్నిట్లలో కొంత అవినీతి జరిగిందని చెప్పేసి సిఐడి సంబంధించినటువంటి అధికారులు అయితే అరెస్ట్ చేసి మొత్తం మీద ఆయనను 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టుగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రైట్గా మంత్రి ఉత్తమ్పై వారెంట్ అంటూ మరొక వార్తలు కనిపిస్తే తండ్రిని చంపిన తల్లి కూతురి ప్రియుడితో కలిసి మర్డర్. వివాహేతర సంబంధమే కారణం. హైదరాబాద్ పాత బస్తీలో దారుణమట. సో ఈ వివాహేతర సంబంధాలతోటి ఈ మధ్య అత్యధికంగా మర్డర్లు జరుగుతున్నాయి. నిన్ననే చూసిన ఆమెనే అనుకుంటా. సో తండ్రిని చంపి తల్లి కూతురు మరి ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ముగ్గురు కలిసి సినిమాకి పోయి వచ్చిరట. సినిమాకి పోయి వచ్చి ఆ శవాన్ని తీసుకుపోయి చెరులో వేసిరట. రైట్, ఈనాడులో చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు. ఇక ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాల భర్తీ అంట. 2 ప్రైవేట్ విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా. ఇక రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కోసం సంబంధించిగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ. సెక్షన్ 285A మార్పు చేయనున్న ప్రభుత్వం. స్థానిక ఎన్నికల ప్రక్రియ షురు. ఆర్డినెన్స్ జారీ చేయనున్న పంచాయతీరాజ్ శాఖ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో చూద్దాం, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక ఓటరు జాబితాల సమగ్ర సవరణ సబబే. అందుకు ఎంచుకున్న సమయం సరికాదు. ఆధార్, రేషన్ కార్డులను గుర్తింపు పత్రాలుగా పరిగణించండి. ఇక బీహార్లో ఎన్నికల సంఘం కసరత్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఇక బెట్టింగ్ యాప్ కేసులో రంగంలోకి ఈడీ. 29 మంది సెలబ్రిటీలపై ఇక ఈసీఐఆర్ హవాలా కోణంపై ఆరా. నిందితుల జాబితాలో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంజులక్ష్మి, ప్రణీత తదితరులు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా టాలీవుడ్లో పెద్ద యాక్టర్స్. వీళ్ళంతా కూడా ప్రకాష్ రాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు. ఇక పాన్ ఇండియా లెవెల్లో పోయినట్టు రానా, విజయ్ దేవరకొండ, బాహుబలితో కావచ్చు, ఇక విజయ్ దేవరకొండ సినిమాలు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో కావచ్చు. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక బీసీసీఐ నిధుల గోల్మాలు. టెండర్లు లేకుండానే పనుల అప్పగింత. 2.32 కోట్ల పక్కదారి అంటూ జగన్మోహన్ రావును రిమాండ్కు తరలిస్తున్న పోలీసులు అంటూ వార్త కనిపిస్తుంది. సో మాజీ మంత్రి సంతకం ఫోర్జరీతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్లోకి ప్రవేశం. ఇక హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అక్రమాలు బహిర్గతం అంటూ వార్త కనిపిస్తుంది. సో జగన్మోహన్ రావు మీద గతంలో కూడా అనేక మార్లు కొన్ని కంప్లైంట్ వచ్చినాయి. బట్ ఏ కంప్లైంట్ సరిగా నిలబడలేదు.
మరి ఈసారి మాత్రం పక్కా ఆధారాలతో ఫోర్జరీకి సంబంధించినటువంటి ఈ నేపథ్యము, ఈ యొక్క ఎస్ఆర్హెచ్ టికెట్ల ఇష్యూ, దాదాపు కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి కోణంలో సిఐడి అధికారులు మరి అరెస్ట్ చేయడం, తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇట్లా చాలా అంశాలు కనబడుతున్నాయి. ఊరి బడికి ఊపిరి అని చెప్పేసి తల్లిదండ్రులను ఒప్పించారు, పిల్లల్ని చేర్పించారు. ఉపాధ్యాయులు యువత చొరవతో మళ్ళీ తెరుచుకున్న 138 సర్కారు పాఠశాలలు, వాటిలో 1500 మంది విద్యార్థుల ప్రవేశాలంటూ వార్త కనిపిస్తుంది. సో కొత్త రూపు సంతరించుకున్న భవానీపేట పాఠశాల అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక కల్తీ కళ్ళకు మరొక 2 బలి, 8కి పెరిగిన మృతుల సంఖ్యనంట. 35 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకుంటారట. 4 అరెస్టు, 2 దుకాణాల సీజు. ఘటనపై ఆగస్టు 20లోగా నివేదిక ఇవ్వాలంటూ హెచ్ఆర్సీ ఆదేశం, హ్యూమన్ రైట్స్ ఆదేశించినట్టు తెలుసు. సో కల్తీ కళ్ళకు మొత్తం 8 మంది చచ్చిపోయారంట. ఏంది ఇది? అరే 8 మంది ఎవడో చేసినటువంటి పాపానికి, ఎవడో కల్తీ కళ్ళు అమ్మిన పాపానికి అభం శుభం తెలియనటువంటి నిరుపేద కుటుంబాలు 8 కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి. అంతా కూలినాలు చేసుకొని బతికేటోళ్ళే. అసలు ఆ కళ్ళు తాగకపోతే ఏమవుతున్నది? ఆ కళ్ళు అమ్మకపోతే వచ్చేటువంటి నష్టం ఏమున్నది? ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ కళ్ళు 4 గోడల మధ్య తయారు చేసే కళ్ళు అమ్మకపోతే వచ్చే నష్టం ఏమున్నది? ప్రశాంతంగా గ్రామాలకు పోండి, ప్రశాంతంగా గ్రామాలకు పోతే చెట్టు నుంచి వచ్చేటువంటి కళ్ళు ఉంటుంది. ఆ కళ్ళు కూడా మరి టైం పోతేనే దొరుకుతుంది. 8-9 రోజు పోతే ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి న్యాచురల్ కళ్ళు, ఈత కళ్ళు అయినా తాటి కళ్ళు అయినా 9-10 గంటల లోపు దొరుకుతుంది. ఆ తర్వాత ఆ కళ్ళు కూడా దొరకదు. ఎందుకంటే అట్లుంటుంది గిరాకీ, ఆరోగ్యానికి మంచిదని చాలామంది మరి గ్రామాలలో ఉండే వాళ్ళందరూ కూడా కళ్ళు తీసుకుంటారు. మరి ఈ హైదరాబాద్లో 4 గోడల మధ్య ఏదో కెమికల్స్తో, ఏదో పౌడర్తో తయారు చేసి మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమైనటువంటి ఇటువంటి కళ్ళు ఎందుకు అమ్మడం? ఏమైనా ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి న్యాచురల్ కళ్ళు అమ్మాలి. కానీ మరి ఈ 4 గోడల మధ్య తయారు చేసేటువంటి కళ్ళుతోటి చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. 8 మంది దాకా చచ్చిపోయారు. సో ఆ కుటుంబాలకు మరి రాష్ట్ర ప్రభుత్వం, ఆ కళ్ళు దుకాణ యాజమాన్యం ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిస్కషన్ చేద్దాం దాని గురించి కూడా మనం. రైట్గా మరొక వార్త కనిపిస్తుంది ఇక్కడ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంటూ వార్త కనిపిస్తుంది కదా. విలేకరుల సమావేశంలో కేబినెట్ భేటీ నిర్ణయంపై వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి, చిత్రంలో ఇతర మంత్రులు అంటూ ఇక కొండా మురళిపై చర్యలు తీసుకుంటారా లేదా అంటూ నియోజకవర్గాల్లో వారి జోక్యం ఎక్కువైంది. వారిలా మేము అన్ని పార్టీలు మారలేదు, బాధితులమైన మమ్మల్నే కమిటీ ముందుకు పిలవడం మరింత అవమానకరం. ఇక టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల అసహనం, వారి అభిప్రాయాన్ని రికార్డు చేసిన కమిటీ ఇక మీ పనులు పదే గుర్తు చేయాలా, కొందరు ఐఏఎస్ల తీరుపై సీఎం ఫైర్ అంటూ వార్త కనిపిస్తుంది. సో 42% రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ మార్గంలో అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. మరి పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణలు, మండలం, జిల్లా, రాష్ట్రం యూనిట్లుగా రిజర్వేషన్లు. ఇక ఆర్డినెన్స్ సంగతి ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. మరొక 22,033 కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. ఇక ఏఎంటీ సెంట్ మేరీలకు యూనివర్సిటీల హోదా, 3 అధినిత గోశాల ఏర్పాటుకు నిర్ణయం, నిర్వహణపై అధ్యయనానికి సిఎస్తో త్రిసభ్య కమిటీ. 4 గంటల పాటు సాగిన క్యాబినెట్ భేటీ. ఇక సామాజిక విప్లవానికి నాంది, బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు చరిత్రాత్మకం అంటూ మహేష్ కుమార్ గౌడ్. సో మరి ప్రత్యేకమైనటువంటి ఈ ఆర్డినెన్స్ సంగతి మనం డిస్కస్ చేద్దాం. బీసీ నేతలు ఏమనుకుంటారు ఏందనేది. ఇక ఈటీ నోటీసులు, దుబాయ్ రియల్ ఎస్టేట్లో మనోళ్ళ పెట్టుబడులంట, ఈడీ నోటీసులంట. అవినీతి సొమ్ముతో యూఏలో ఏపీ, తెలంగాణ నేతల స్థిరాస్తులు కొనుగోలు, ఇక క్రిప్టో హవాలా మార్గాల్లో చెల్లింపులు, అదే రూపంలో ఏటా 10-15% రాబడి, సంపదను రిటర్న్లో చూపకుండా పన్ను ఎగవేస్తున్న వారిపై ఐటీ కన్ను. ఇక రహస్య మార్గాల్లో వివరాల సేకరణ, వాటి ఆధారంగా నోటీసులు ఇస్తున్న ఈడీ అంట. సో మనోళ్ళు మస్తు పెట్టిరట. దుబాయ్ లాంటి ఇతర దేశాలలో మరి మస్తు బిజినెస్లు పెట్టినట్ట, మస్తు స్థిరాస్తులు కొన్నారట మనోళ్ళు. దాని మీద ఈడీ ఫోకస్ పెట్టిందంటూ వార్త కనిపిస్తుంది. రైట్. కేసీఆర్కు వైద్య పరీక్షలు యశోద ఆసుపత్రిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్న బీఆర్ఎస్ అధినేత అంటూ వార్త కనిపిస్తుంది. జనరల్ చెకప్లో భాగంగా అటు వెళ్ళని తెలుస్తుంది. ఇక కోర్టులో హాజరుపరిచేందుకు జగన్మోహన్ రావును తీసుకొస్తున్న పోలీసులు, ఫోర్జరీతో ప్రవేశం అంటూ మనకు వార్త హెల్డ్ కనిపిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపై ఇక కొరడా అంటూ ఇంకో వార్త. ఇక లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. ఏసీబీకి పట్టుబడిన నిమ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవరు దుర్గయ్య అంటూ
వార్త కనిపిస్తుంది. సో లంచం తీసుకుంటూ వీళ్ళు అధికారులు దొరికిపోయినట్ట. వీళ్ళకు జీతాలు వస్తున్నాయి మంచిగా, అన్ని అలవెన్సెస్ ఉన్నాయి, అయినా కూడా కక్కుర్తి పడుతున్నారు. ఎందుకు అర్థం కాదు. వేలల్లో జీతం తీసుకుంటూ మళ్ళీ వేలల్లో లంచాలు, లక్షల్లో లంచాలు తీసుకొని దొరికిపోయారు. మరి చిన్నగా ఏదో చిన్న ఉద్యోగం అనుకుంటే కాదు, డిప్యూటీ కలెక్టర్ అంట, మళ్ళా డిప్యూటీ తహసీల్దార్. సో ఇట్లుంది మన వాళ్ళ అధికారుల పనితనం. అమ్మో సూపర్ బగ్స్ అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. సో యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ మందులకు లొంగని మహమ్మారి జీవులతో ముప్పు. ఇక ఆయా మందులను వైద్యులు చెప్పినట్టుగా కాకుండా విచ్చలవిడిగా వాడడం, మధ్యలో ఆపేయడమే కారణం. మిగిలిన గడువు తీరిన మందుల్ని మురుగులో పడేయద్దు, దానివల్ల పర్యావరణంలోకి ప్రమాదకరమైన రసాయనాలు. ఇక ఎల్విపిఐ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ సంచితా మిత్ర అంటూ వార్త కనిపిస్తుంది. అమ్మో సూపర్ బగ్స్ అని చెప్పేసి. ఇక పరిగణలోకి ఆధార్ కూడా అంట. ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు సైతం. ఇక బీహార్లో ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని ధర్మాసనం స్పష్టీకరణ. నిలిపివేతకు నో, తదుపరి విచారణ 28కి అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఒకసారి వెలుగులో చూస్తే వెల్లో కూడా కామన్ ఇవే ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, 29 మంది సెలబ్రిటీపై ఈడీ కేసు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోట. ఇక ఆ కళ్ళులో ఏం కలిసింది, కుకట్పల్లి ఘటనకు కారణాలేటో తేల్చండి. ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళ్ళు కాంపౌండ్స్లోనూ తనిఖీలు చేపట్టిన రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్. ఇక రంగంలోకి ఎక్సైజ్ శాఖ. కుకట్పల్లిలోని కళ్ళు కాంపౌండ్స్లో శాంపిల్ సేకరణ. కళ్ళు అల్ఫ్రోజలం, మత్తు టాబ్లెట్లు, మురికి నీళ్ళు కలిపినట్టుగా గుర్తింపు. ఇక ఇప్పటికి 8 మంది చచ్చిపోయారు. ఒక చూడండి, మురికి నీళ్ళు, మత్తు టాబ్లెట్లు, ఆల్ఫోజలం లాంటివి కొన్ని మిక్స్ చేసిరట కళ్ళులో. వరద జలాల మిగులు జలాల బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక సిడబ్ల్యూసికి గోదావరి బోర్డు లేక అంటూ ఈ బనకచర్ల ఇష్యూ గత 2-3 నెలల నుంచి నడుస్తుంది. ఈ బనకచర్ల ఇష్యూ గురించి కూడా మాట్లాడదాం. ఇక హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు బిగిస్తున్న ఉచ్చు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరోవైపు ప్రభాకర్ రావుపై సుప్రీంకు సిట్. ఢిల్లీకి వెళ్ళిన డీసీపీ విజయ్ కుమార్, ఇక ఏసీపీ వెంకటగిరి అరెస్టు చేయకూడదనే మినహాయింపుపై న్యాయ సలహాలు. కస్టడీలోకి తీసుకొని విచారించాలని చూస్తున్న సిట్ అధికారులు. సో ప్రభాకర్ రావుని కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఆలోచన చేస్తున్నట. సో సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు పోయారు. మరి రేపో మాపో ప్రభాకర్ రావుని కస్టడీకి తీసుకొని విచారిస్తే మొత్తం బయటపడుతుంది. ఇక హిందీపై రగడ కేంద్రం బలవంతంగా రుద్దుతోందంటూ దక్షిణాది రాష్ట్రాల్లో నిరసనలు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, కేరళ వ్యతిరేకంగా గలం. తాజాగా మహారాష్ట్రలోనూ మరాఠావాదం తెరపైకి. మరోసారి దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న భాషా వివాదం అంటూ మనకు ఇక్కడ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒకసారి దిశ చూస్తే దిశలో కామన్గా కల్తీ కళ్ళు వెనక లీడర్లు, ఆఫీసర్లు ఉన్నారట. మాఫియాతో ఎక్సైజ్, పోలీసులు సైతం కుమ్మక్కంట. అల్ఫోజలం, డైజోఫమ్, క్లోరోహైడ్రేట్తో తయారీ. కేంద్రం నుంచి కంపౌండ్లకు చేరే వరకు అడ్డంకులు రాకుండా ఏర్పాట్లు. ఇక తూతూ మంత్రంగా తనిఖీలు, చర్యలు. సర్కారుకు నిఘా వర్గాల రిపోర్టు. కల్తీ కళ్ళు ఘటనలో మరొకరు మృతి. 7కు చేరిన మృతుల సంఖ్య. ఘటనపై విచారణకు హెచ్ఆర్సీ ఆదేశం అంటూ వార్త కనిపిస్తుంది. 7 నుంచి 8 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. సో ఇక బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తింపంటూ వార్త కనిపిస్తుంది. సో పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ. కేబినెట్ ఆమోదం త్వరలో. ఆర్డినెన్స్ జారీ చేస్తారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 సార్లు కేబినెట్ భేటీలు. 327 అంశాలపై చర్చ. 321 అంశాలకు ఆమోదం. కేబినెట్ వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం. ఇక వాకిటి 25న మరొకసారి కేబినెట్ భేటీ ఉండబోతుందంట. సో కేబినెట్ నిర్ణయాలు. వచ్చే మార్చిలో 1,00,000 ఉద్యోగాల భర్తీ ఉంటుందంట. వచ్చే మార్చి నాటికి 1,00,000 ఉద్యోగాల భర్తీ. త్వరలో గోశాల పాలసీ. ఇక ఉచితంగా 82 కోట్ల చేప పిల్లల పంపిణీ. 2 ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం. అందులో 50% సీట్లు తెలంగాణ వారికే. ఇక పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి అని చెప్పేసి మనకు వార్త కనిపిస్తుంది. సో ఇవి హైలైట్గా కనబడుతున్నటువంటి వార్తలు. ఇంకేమున్నాయి? సో 29 మందిపై ఈడీ కేసు అంటూ కామన్ వార్త కనిపిస్తుంది. తండ్రిని చంపి సినిమాకు, తల్లి ప్రియుడితో కలిపి కూతురు ఘాతకం, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నట్టు హత్య. ఘట్కేసర్లో దారుణ ఘటన వెలుగులోకి. రైట్గా ఆసుపత్రి టాయిలెట్స్ ఆవరణలో కవర్లో శిశువు మృతదేహం అంట. మ్యాన్హోల్లో పసికందు. పైపుల్లో శిశువు మృతదేహాన్ని గుర్తించిన ప్లంబర్. నిమ్స్ ఆసుపత్రిలో ఘటన. విచారణ చేపట్టిన పోలీసులు. సో ఆసుపత్రి టాయిలెట్స్ ఆవరణలో కవర్లో శిశువు మృతదేహం కనిపించిందంట. ఇంత దారుణం చూడండి ఇది. సో పైపులో శిశువు మృతదేహాన్ని గుర్తించినటువంటి ప్లంబర్. ఇక నిమ్స్ ఆసుపత్రిలో ఘటన జరిగింది. విచారణ చేపట్టినట్టు పోలీసులు.
ఇక బెట్టింగ్లో లాస్ వివాహిత సూసైడ్ అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇంకా సన్న ఇసుక 1800, దొడ్డి ఇసుక 1600, గ్రేటర్ పరిధిలో 4 ఇసుక బజార్లంటూ వినియోగదారులకు అందుబాటులో ధరలు, సేవల్ని ప్రజలు ఉపయోగించుకోవాలంటూ టీజీఎండీసీ మరి ఒక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఇంకేమున్నాయి? బీసీ భూమి ధారాదత్తం, పెద్దల చేతిలోకి 500 కోట్ల స్థలం అంటూ వార్త. నానక్రమగూడలో 5 ఎకరాలు గతంలో బీసీ హాస్టల్కు కేటాయింపంట. సో ఆ తర్వాత రద్దు చేసిన గత ప్రభుత్వం జీవో 59 కింద రెగ్యులరైజ్ చేసిన రెవెన్యూ. ఇక నివేదికలు సమర్పించిన తహసీల్దార్. ఇది షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారుల తీరంట. బీసీ భూమి దారదత్తం చేసినట్ట. మొత్తం పెద్దల చేతిలోకి 500 కోట్ల ఆస్తి పోయిందట. సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. హాస్టల్కు కేటాయించాక ఇది తెలంగాణ జాగృతి విజయం, మా డిమాండ్కు తలంగిన రేవంత్ సర్కార్. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం. 18 నెలలుగా బీసీల హక్కుల కోసం కలం తొక్కుతున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్లోని ఆమె నివాసం వద్ద సంబరాలట. సో అక్క సంబరాలు చేసుకుంటుంది. మొత్తం అక్క వల్లనే సాధ్యమైందంట. అంటే అక్క ఉక్కుపాదం మోపినందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆమోద ముద్ర వేసిందంట. ఏమంటుంది? స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందంటూ అక్క సంబరాలు చేసుకుంటుందట. సో అక్క గురించి మనం గతంలో కూడా చెప్పినాం. అక్క ఎట్లుంటుందంటే ఏమైనా సక్సెస్ అవుతుందంటే ఒక 1 వీక్, ఒక నెల రోజుల ముందు పోవాలి, ఆడ హడావిడి చేయాలి. అది సక్సెస్ అయినాక అది మొత్తం నా వల్ల అయిందని చెప్పి క్రెడిట్ కొట్టేయాలి. అది అక్క ఆలోచన. ఇక స్వేచ్ఛలు చూస్తే 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు కామన్గా కనబడుతుంది. ధరణితో దోచుకో, భూభారతితో దాచుకో అని చెప్పేసి ఫారెస్ట్లో పాగా వేసుకో, ఇక మెటల్ పౌడర్ ఫ్యాక్టరీ భూముల మాయాజాలం మటుకు వార్త హైలైట్ కనిపిస్తుంది. బీసీలకు 42% కామన్ వార్త కనిపిస్తుంది. ఇక యశోద ఆసుపత్రికి కేసీఆర్ అనేది కామన్ వార్త కనిపిస్తుంది. రైట్గా బీజేపీ వర్సెస్ హైడ్రా అంటూ ఫాతిమా కాలేజీని వదిలిపెట్టని కమలం పార్టీ, మతం రంగు పులుముతూ రోజు విమర్శలు, ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్న హైడ్రా. ఇక మానవీయ కోణం సహా అనేక అంశాలపై దృష్టి అయినా తగ్గని కమలనాథులు. ఏదో ఒక పంచాయతీ, వేల మంది విద్యార్థుల గురించి ఆలోచిస్తున్న హైడ్రా. కూల్చి తీరాల్సిందేనని బీజేపీ మంకుపట్టు. సో ఏం జరుగుతుందో చూద్దాం. మరి నిజంగా కూలుతుందా కూలదా? రైట్, మారనున్న రూపురేఖలు, గ్రామ పంచాయతీల సమగ్ర ప్రణాళిక, రాష్ట్రంలోని గ్రామాల వివరాల సేకరణ, అభివృద్ధి, పెండింగ్ పనుల గుర్తింపు, ప్రాధాన్యత క్రమంలో కంప్లీట్ చేసేలా ప్లాన్, రాష్ట్ర కేంద్ర నిధుల కేటాయింపులతో పనులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఢిల్లీకి రాజాసింగ్, హైకమాండ్కు రాష్ట్ర నాయకులపై ఫిర్యాదు, కిషన్ రెడ్డితో పాటు ఒకరిద్దరు నేతలు అంటూ ప్రచారం. ఇక వాళ్ళు కావాలా మేం కావాలంటూ స్పష్టంగా తేల్చి చెప్పండి, మాకు ఫ్రీ హ్యాండ్ కావాలి. కొండా ఫ్యామిలీ వర్సెస్ వరంగల్ ఎమ్మెల్యేల చిక్కుముడి వీడని పంచాయతీ. ఇక 2 సార్లు భేటీ తర్వాత కూడా అదే పరిస్థితి. క్రమశిక్షణ కమిటీకి సవాలుగా మారిన వరంగల్ సమస్య. రైట్, నమస్తే తెలంగాణ చూద్దాం. బీసీలకు కాంగ్రెస్ గరానా మోసం అంటూ రాష్ట్రపతికి బిల్లును పంపి రాష్ట్రంలో ఆర్డినెన్స్ డ్రామానంట. 42% కోట్లపై ఆర్డినెన్స్కు కేబినెట్ నిర్ణయం. చట్టపరంగా చెల్లుబాటు కాదని తెలిసే రేవంత్ సర్కార్ ఇక దులిపేసుకునే యత్నమంట. ఆర్డినెన్స్ పరిష్కారం అయితే అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేశారంటూ బీసీ సంఘాల డిమాండ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక బిగ్ భూ దందా కోసమే హెచ్సియు విధ్వంసం అంటూ ఒక వార్త. ఇక ఐటీలో తెలంగాణ మేటి అంట, అదొక వార్త కనిపిస్తుంది. రైట్, ఇవి ఇక ఇందిరమ్మ ఇండ్లు మాకెందుకు ఇయ్యారంటూ ఒక వార్త. కల్తీ కళ్ళు ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య, 100 మందికి పైగా బాధితులకు చికిత్స. కళ్ళులో అల్ఫోజలం కలిపినట్టుగా నిర్ధారణ అయిందంట. నగరంలో 4 దుకాణాల లైసెన్సు రద్దు చేసే పనిలో మరి ఎక్సైజ్ శాఖ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇవి ఇవాళ ఉన్నటువంటి హెడ్లైన్స్, మనకు హైలైట్ అంశాలు కనబడుతున్నాయి. సో మనకు బాగా హైలైట్గా కనబడుతున్నటువంటి అంశాలు ఏమున్నాయి అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు మనకు హైలైట్ కనబడుతున్నాయి. అండ్ ఉద్యోగ నోటిఫికేషన్లతో